తెలంగాణలో బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఓటమి నుంచి అనేక మంది నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ నెల 27న జరిగే చేవెళ్లలో సభలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల పర్వం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే మేయర్, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా పార్టీ వీడినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27ను కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు అయితే తగులుతున్నాయి. వైపు ఓటమి నుంచి ఇక తేలిపోలేదు. అసలు పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారిస్తామన్నా కూడా ఇటు నేతలు మొత్తం పార్టీ మార్పు, పార్టీలో మార్పుల క్రమం చూస్తుంటే మాత్రం పార్టీకి అయితే పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి అయితే చవి చూస్తుంది. కేసీఆర్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారం రావడంతో రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణలన్నీ కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు పార్టీ నేతలు అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే మొన్న వరుసగా కొన్ని రాజీనామాలు చూస్తున్నా, కొన్ని ఈ పార్టీలో చేరడాలు చూస్తున్నారు. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ మేయర్ శ్రీలత శోభారెడ్డి దంపతులు గృహ పార్టీకి రాజీనామా చేశారు. వారితో పాటు 6 కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి మొత్తంగా కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం చేసుకున్నారు. ఇక ఈ మేయర్ దంపతులు గత కొంతకాలంగా కూడా కార్ పార్టీ అధిష్టానంలో అసంతృప్తి ఉన్న నేపథ్యం కనిపించింది. అలాగే మాజీ మేయర్ బొత్తి రామ్మోహన్తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ ఫస్ట్ డివిజన్ కూడా పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి అయితే మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఆయన కోడలు అనితారెడ్డి, మొత్తం వాళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సరైన గుర్తింపు లేదు. తాము చేయాల్సినటువంటి నియోజకవర్గాలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ పార్టీలో ఉంటే చేయలేకపోతున్నాం. పార్టీలో సరైన గుర్తింపు లేదు, మర్యాద అనేది అసలే లేకుండా పోయింది. కాబట్టి ఈ పార్టీలో మేము కొనసాగలేమంటూ కేసీఆర్ కు వినమ్రతతో కూడినటువంటి పార్టీ రాజీనామా లేఖను కూడా వారు రాశారు. ఇక మొత్తం రంగారెడ్డి, హైదరాబాద్ ఇప్పటికే మొత్తంగా దాదాపు పెద్ద స్థాయిలో, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకైతే వలసల పర్వం నెలకొంది. ఇంకా చాలా మంది కూడా టచ్ లో ఉన్నారని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి గతంలో చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఒకలాగుంటుంది, మొత్తం చాలా వరకు కూడా ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా వెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు కూడా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ పార్టీలు కూడా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం కూడా జరిగింది. వారు ఇప్పటికైతే కేవలం కొన్ని సమస్యలు, ప్రోటోకాల్ అంశాలపై అన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలోనే చెప్పొచ్చు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంతమంది బీజేపీ వైపు వెళ్లేందుకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రులుగా గత పాలనలో మంత్రులుగా కొనసాగిన వారు బీజేపీ వైపు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరి మారాలనుకున్న వారు ఎవరు, ఎందుకు, మరి ఎప్పుడో పార్టీ మారబోతున్నారు దానిపైన అయితే తెలియాల్సింది. ఏ రోజుకి ఆ రోజు అయితే కొత్తగా జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్ కేంద్రం కావచ్చు, గ్రేటర్ లో కావచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.